నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో పర్యటించిన సీఎం జగన్. భారీగా తరలివస్తున్న జనంకి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి యాత్ర. వాలంటీర్ వ్యవస్థపై దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పెన్షన్లు ఇంటి వద్దకు అందకుండా అడ్డుకున్నారని ఆగ్రహం. నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు కుట్ర చేసి పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. చంద్రబాబు హయాంలో పెన్షన్దారులు పడిన ఇబ్బందులు వారికి ఇప్పటికీ ఆవేదన మిగిల్చాయని విమర్శ. మేమంతా సిద్ధం యాత్ర 5వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో సీఎం జగన్ పర్యటించారు. ఈ రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఉప్పెనలా తరలివస్తున్న జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వచ్చిన ప్రజలకు జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సాయి అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతున్నాను. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చల్లమని అడగండి. జై 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 జగనంటూ సై 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 సాగరే. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. యుద్ధానికి సిద్ధం సాయి అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతున్నాను. నిమ్మగడ్డ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్లు చంద్రబాబుకు పాలేరులా పనిచేస్తున్నారని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. దుర్మార్గపు నీచ రాజకీయాలతో చంద్రబాబు అండ్ కో వృద్ధులను వికలాంగులను ఏడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు డ్రైవర్లు కావాలి గాని డ్రైవర్లు మాత్రం ఎమ్మెల్యేలు కాకూడదని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు 61వ డివిజన్ వాంబే కాలనీ హెచ్ బ్లాక్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ
మాట్లాడుతూ ప్రచారానికి వెళ్తే ప్రతి ఒక్కరూ ఫ్యాన్కి ఓటేస్తామని చెప్తున్నారన్నారు. జగన్ వచ్చాక 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారని తెలిపారు. పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్లు సికండుల్లా మారారన్నారు. నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకుని కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్కు వాలంటీర్లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ డబ్బులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 60 లక్షల మంది పెన్షన్దారులు చంద్రబాబు పైన తప్పకుండా కక్ష తీర్చుకుంటారన్నారు. దుర్మార్గపు నీచ రాజకీయాలతో వృద్ధులను, వికలాంగులను ఏడిపిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్లో లాబియింగ్ చేయలేదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ గెలవకుండా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించాడన్నారు. లోకేష్కు జెడ్ కేటగిరీ అవసరమా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గం పేరే సరిగ్గా పలకని వ్యక్తి లోకేష్ ప్రజలకు ఏం చేస్తాడన్నారు. ఈరోజు 61వ డివిజన్లో హెచ్ బ్లాక్లో ప్రతి గడపకు కూడా వెళ్ళడం జరిగింది. మా కార్పొరేటర్ గారు ఉమ్మడి రమా వెంకట్రావు గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి పర్యటిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, జగన్ వచ్చాక పెన్షన్ 3,000 చేశాడు మాకు, అదేవిధంగా మాకు అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, వివిధ పథకాలు వస్తున్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇది చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గారు ఈ ముగ్గురు కూడా కుట్ర చేసి, ఇంతకుముందు తెలుసుగా మీకు రమేష్ అని చెప్పని నిమ్మగడ్డ రమేష్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు ఒక సెకండ్ లాగా అడ్డు పెట్టుకొని ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ 100% అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. ఆ ఎన్నికల్లో అతన్ని ఎన్నికల కమిషనర్గా మాకు అడ్డుపడే చేశాడు. అతను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకి తొత్తులాగా, చంద్రబాబు పాలేరులాగా, చంద్రబాబుకి కూలీలాగా, చంద్రబాబుకి గాడిదలాగా పనిచేస్తున్నాడు. పనిచేసి ఎంత కోపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఆపేయాలి, ప్రజలకు పథకాలు ఆపితే నాకు ఓటేస్తారని చెప్పని ఒక నీచ రాజకీయాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గారు ముగ్గురు కలిపి దాదాపు 4 సంవత్సరాలు పైబడి నుంచి వాలంటీర్లు పెన్షన్లను పథకాలు ఇస్తుంటే ఇప్పుడు ఆపాల్సిన అవసరం ఏంటండి వాళ్ళకి? నిమ్మగడ్డ రమేష్కి వాలంటీర్లకి ఏం సంబంధం అండి? అంటే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి రాష్ట్రానికి మంచి చేయాలా, కీడు చేయాలా? ఇప్పుడు నేను దాదాపు అపార్ట్మెంట్లకు వెళ్ళాను, దివ్యాంగులు ఏ విధంగా వెళ్ళి డబ్బులు తీసుకుంటారండి? వాలంటీర్ లేకపోతే ఏ విధంగా డబ్బులు ఇంటికి చేరుతాయి చెప్పండి బాబు, చంద్రబాబు గారు. ఒక పక్కేమో పెన్షన్లు ఆపమని, చేయూత ఆపమని చెప్పని, ఆసరా ఆపమని, ఇళ్ల పథకాలు ఆపమని చెప్పి లెటర్లు ఇస్తుంటాడు. ఒక పక్కేమో మళ్ళీ మీరు ఇవ్వకపోతే మేము ఉద్యమం చేస్తుంటారు. మళ్ళీ దీనికి మా చెల్లెమ్మ షర్మిలమ్మ ఆమె కూడా మళ్ళీ పేపర్లు రాస్తుంది. డబ్బులు ఇంటికి ఎలా పంపిస్తారు? వాలంటీర్ లేకపోతే ఎలా పంపిస్తారు షర్మిలమ్మ? ఒకసారి చెప్పమ్మ నువ్వు. మళ్ళీ వారం రోజులు లైన్లో నుంచోవాలి వీళ్ళందరూ కలిసి, పడికాపులు కాయాలా? ఈ ఎండాకాలంలో అవసరమమ్మా? చంద్రబాబుకు బుద్ధి లేదు, పవన్ కళ్యాణ్కి బుద్ధి లేదు, పురంధేశ్వరి గారికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఇంతమంది కట్టకట్టుకొని రాష్ట్ర ప్రజల మీద కక్ష సాధించడానికి, రాష్ట్ర ప్రజలకి మంచి జరగకూడదని చెప్పని ఇంత చండాల పనులు చేస్తుంటారు. దేవుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా వీళ్ళకి తగిన శిక్ష పెడతాడు. గతంలో 23 సీట్లు వచ్చినాయి, ముగ్గురికి ఈసారి 3 సీట్లు కూడా రావు. బీజేపీ కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం కలిపి 3 సీట్లు కూడా రావు వాళ్ళకి. ఈరోజు 67 డివిజన్ హెచ్ బ్లాక్లో మరి సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ ప్రచారంలో మంచి స్పందన వస్తుంది. మరి ప్రజలు తప్పనిసరిగా అన్న వెల్లంపల్లి శ్రీనన్న నీకు గెలిపిస్తాం, నీకు ఓటేసి మంచి మెజార్టీ తెస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వృద్ధుల్ని, వికలాంగుల్ని బాగా అన్యాయం చేశాడు. మరి కోర్టులో వేసి వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా చేశాడు. చాలా దుర్మార్గమైన చర్య. అసలు వృద్ధులు, వికలాంగులు మరి ఎక్కడికి 1వ తారీఖు మందుల కోసం ఇలా పెన్షన్ మరి తెల్లవారుజామున 5ంటికి వచ్చి జగనన్న గారు ఇప్పిస్తుంటే చంద్రబాబు నాయుడు కోర్టులో పెట్టి దాన్ని ఆపిచ్చేశాడు.
చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు నీకు తగిన మూల్యం చెల్లించుకుంటాం. వాలంటీర్లపై మాటల్లో అభిమానం చూపిస్తూ వారిపైన కుట్రలు చంద్రబాబు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్ వ్యవస్థపై కుట్ర చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు లేకపోతే వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు పెన్షన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 15వ డివిజన్లోని సాయిరాం రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో జగన్ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ అందుతుందన్నారు. కృష్ణలంక ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా 1వ తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని పండుగలో నిర్వహించే వాళ్ళమని, ఈరోజు పెన్షన్ అందివ్వకపోవడం బాధాకరమని చెప్పారు. వాలంటీర్లు లేకపోవడం దీనికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో పడ్డ బాధలు వారికి గుర్తొచ్చాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా నారా లోకేష్కి అధిక భద్రత ఎందుకని, అతని ఏమైనా ఉద్యమ నేతనా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడా అని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ పెద్దలు చల్లారావు గారు ఒక నాయకత్వంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, నేను కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు ప్రతి ఒక్కరి గారు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఈరోజు సంక్షేమ పథకాల గురించి వివరిస్తాం, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా మేము అందరం గారు వెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఈ 10 రోజులు గారు ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరి గారు మమ్మల్ని స్వాగతించి అభిమానించి ఈ 5 సంవత్సరాల్లో మాకు సంక్షేమ పథకాలు అందినాయి, ఈ 5 సంవత్సరాల్లో మాకు పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఇంటి దగ్గరికే వచ్చింది. సచివాలయం వ్యవస్థ ద్వారా మేమందరం గారు ఎంతో సంతోషపడ్డామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పారు. అదేవిధంగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు వాటర్ ట్యాంక్ అవనివ్వండి, బరియల్ గ్రౌండ్ అవనివ్వండి, దాదాపుగా ఈ డివిజన్లో ఉన్న మెయిన్ రోడ్లన్నీ గారు 6 కోట్ల రూపాయలతో ఈరోజు డెవలప్ చేస్తాం కానివ్వండి. కట్ రోడ్ మొత్తం గారు పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి గారు పంప్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి. ఈరోజు స్కూల్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కటి గారు
ఈరోజు 15వ డివిజన్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం వరకు జరుగుతాను. ఎక్కడికెక్కడ మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, బయటకు వచ్చి మరి మా ఓటు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకే మీకే ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా మాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ డివిజన్ అయితే దత్తత తీసుకున్నారో ఈ డివిజన్ని అన్ని విధాలుగా అన్యాయం చేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, ప్రజానికానికి పలానా కార్యక్రమం చేసుకున్నామని చెప్పని చెప్పుకోలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈరోజు 25 కోట్ల రూపాయలతో ప్రతి రోడ్డు దగ్గర నుంచి, పార్కు దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, వాటర్ పైప్ లైన్ దగ్గర నుంచి, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి, బరియల్ గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిజంగా చాలా బాధ వేసింది. ఈరోజు 1వ తారీఖున చాలామంది పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ గారా ఇదివరకు 1వ తారీఖు వచ్చిందంటే 5ంటికల్లాగా మాకు పెన్షన్ వాలంటీర్ తీసుకొచ్చేవారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఏదో బీజేపీతో కలిశారని చెప్పని చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సొంత మనిషితో కంప్లైంట్ పెట్టించి కేసులు వేపించి ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇంటికి తీసుకొచ్చే విధంగా అడ్డుకున్న వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు చాలా బాధ వేసింది. ఎందుకంటే వికలాంగులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 75 ఏళ్ళు. మేము ఎలా వెళ్ళాం ఎండలో, ఈ ఎండలో వెళ్ళి ఎలా తెచ్చుకోగలం? ఒకరోజు రాదంట, 15 రోజులు టైం పడుతుందంట. మళ్ళీ మాకు ఆ పాత చంద్రబాబు రోజులే మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చంద్రబాబుని విమర్శిస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి వాళ్ళ ప్రభుత్వం వస్తే మా గతి ఇంతే అని చెప్పని ఈరోజు పెద్దవాళ్ళందరూ గారా కన్నీళ్ళు పెట్టుకుని మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పని. అదేవిధంగా మేమందరం గారు నేను అనుకుంటున్నా రేపు జరగబోయే ఎన్నికల్లో నిజంగా పెద్దవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి వాళ్ళ ఉసిరే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తగులుతుంది. ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటుంటే, ఒక మంచి ఉద్దేశంతో పెద్దవాళ్ళని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కాబట్టి నేనే వాళ్ళ ఇంటికి పెన్షన్ పంపిస్తానంటే దాన్ని అడ్డుకుని ఈరోజు ఎక్కడికెక్కడ వాళ్ళు చెప్తున్నారు వాలంటీర్ల మీద ఎనలేని ప్రేమ వాళ్ళు చూపిస్తున్నారు. ఏది ఆ ప్రేమ ఎక్కడ కనపడుతుంది? మాటల్లో ప్రేమ చూపిస్తున్నారు, చేతల్లో వాలంటీర్ల మీద కక్ష సాధింపు చర్యలు. గడప గడప దేవినేని అవినాష్ గారి హామీ కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆలచెల్లారావు గారు, స్థానిక పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు, దుర్గగుడి డైరెక్టర్ గారు కానీ, సుభాష్ని గారు కానీ, షకీరా గారు కానీ, మరి కన్వీనర్స్ కనకదుర్గ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఒక్కటే అంటున్నారు, ఏదైతే సాయిరాం రోడ్ నుంచి ఈరోజు గాంధీ కాలనీ వరకు తిరుగుతుంది ప్రతి ఒక్కరు అవినాష్ గారిని స్వచ్ఛందంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి వారు అందుకున్న సంక్షేమ పథకాలు ఒక పక్క చెప్తూ మరో పక్క ఈరోజు బ్లాక్ డేగా ఫీల్ అవుతున్నారు ప్రతి అవ్వాతాత కూడా. ఎందుకంటే వాళ్ళు కళ్ళం నీళ్లు తెచ్చుకుని పెన్షన్ రాలేదు బాబు, మేము చెప్పే లోపలే వాళ్ళే టీవీలో చూసి అలాంటి వాడిని ఏం చేయాలి తరిమి కొట్టండి అని మాకు చెప్పే విధంగా ప్రతి అవ్వాతాత అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుకి ఈ పాటికి పెన్షన్ తీసుకుని మందులు తెచ్చుకునే వాళ్ళం, కానీ ఆ చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు మాకు పెన్షన్ రాలేదు అని ప్రజానీకం పెద్దలందరూ కూడా బాధపడే స్టేజ్కి తీసుకొచ్చారు. కాబట్టి తప్పకుండా ప్రజానీకం ఇది గమనిస్తుంది. ఎందుకంటే సేవ చేసే వాళ్ళని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత మంచి జరుగుతూ ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పెన్షన్ తీసుకునే రకం ఈరోజు 85 సంవత్సరాలు ఒక ఆమె అంటుంది, మేము లైన్లో నుంచి చచ్చిపోతే కానీ ఆడికి కళ్ళు చల్లారు అనుకుంటా, అలాంటి రాజకీయం చేసేవాడిని మేము ఎంకరేజ్ చేయమని పెద్దలు కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవన్నీ గమనించుకుని ప్రజానికి ఒకటే అంటున్నారు, మరలా మేము ఒక నెల అయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్తామమ్మా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మా ఆనందం మా కళ్ళల్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఏదైతే మే 13న మేము తప్పకుండా మా యొక్క అమూల్యమైన వాటిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామనే విధంగా ప్రజానికం స్వాగతిస్తున్నారు. ఏరియాలో పేదవాళ్ళు ఎక్కువ నిలుస్తారు. ఈ 15వ డివిజన్లో అందరూ కూడా చాలామంది పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందరూ కూడా ఎంతో లారీ ఫీల్డ్లో దెబ్బతిని చాలామంది పాపం లారీలు కొనుక్కుని దెబ్బతిని కింద పనులకి వెళ్ళి నిత్యం ఇళ్లలో పని చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఒకటే విషయం, ఇప్పుడు దాకా ఈ ఏరియాకి గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే 2 టైమ్స్ చేసి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే దత్తత తీసుకున్నాం అన్నాడు, ఈ డివిజన్ దత్తత తీసుకుని ₹1 ఖర్చు పెట్టలేదు.
నేను గద్దెరామ్మకి 2 సార్లు చెప్పాను, నీకు దమ్ముంటే వచ్చి నువ్వు అక్కడికి ఇక్కడ ఫోటోలు తీయడం కాదు, మా డివిజన్కి నువ్వు దత్తత తీసుకున్న డివిజన్కి రా, ఏ రోడ్ వేసావో ఏ ట్రైన్ కట్టావో చూపించు. కృష్ణానదిలో ఇప్పుడు మీరు మన పాదయాత్ర చేసేలో అవుట్బాల్ ట్రైన్ ఉందండి, దాంట్లో ఒక ఆవు పడిపోయింది, 2 పిల్లలు పడిపోతే అది నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే నేను కమిషనర్ తీసుకెళ్ళి అవినాష్ గారి ద్వారా తీసుకెళ్తే 80 లక్షలు పెట్టి దాని మీద రైల్వే రేక్ వేయించాం, దాని మీద బైక్ వేసుకెళ్ళిపోవచ్చు. అలాంటివన్నీ కూడా మేము స్లమ్ ఏరియాలో డెవలప్మెంట్ చేసాం. ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ఏదైతే గతంలో నెహ్రూ గారు ఈ ఏరియా కంకిపాడిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే చేసిన నెహ్రూ గారు ఈ పేదవాళ్ళందరికీ కూడా 40 గజాలు 50 గజాలు ఫ్రీగా ఇవన్నీ కూడా ఇల్లు వేయించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ద్వేషంతో 66 లక్షల మందికి పెన్షన్ అందకుండా చంద్రబాబు చేస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెటిల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వాలంటీర్ల వ్యవస్థ అంటేనే చంద్రబాబు అండ్ కో భయపడిపోతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఓవైపు వాలంటీర్ల ఆదాయం పెంచుతామంటూ నమ్మబలుగుతూ మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి వారి చేత విషం చిమ్మిస్తున్నారని నిప్పులు చెరిగారు. సిఈసికి లేఖలు రాయించి పెన్షన్ల పంపిణీలో గందరగోళ పరిస్థితి నెలకొనడానికి కారణం మీ జేబు సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసీ కాదా? సమాధానం చెప్పాలన్నారు మల్లాది విష్ణు. గత 5 ఏళ్లుగా టీడీపీ నాయకులు నిద్ర లేవకముందే వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు తెల్లవారుజామునే పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తున్నారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. పెన్షన్లపై మాట్లాడడానికి టీడీపీ నేత దేవినేని ఉమా సిగ్గుపడాలని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అబద్ధాలలో టీడీపీ నేతలు గోబెల్స్నే మించిపోయారని ఎద్దేవా చేశారు. మీ హయాంలో 2018 డిసెంబర్ వరకు కేవలం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానానికి భయపడి ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు 2000 చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ టీడీపీ హయాంలో 177,728 మందికి మాత్రమే నెలకు 18.79 కోట్ల పెన్షన్ రూపంలో అందేదని, కానీ నేడు 2,38,041 మందికి 71.22 కోట్లు అందుతున్నట్లు చెప్పారు. పైగా తెలుగుదేశం హయాంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో ఏటా 2 పర్యాయాలు నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూటమి కుదేలైందని పరిపూర్ణానంద స్వామి స్పష్టంగా చెప్పినట్లు మల్లాది విష్ణు అన్నారు. త్యాగాలు చేసిన వారిని పక్కన పెట్టి మరి కుటుంబ పరంగా టికెట్లు ఇచ్చారని ఆయన స్వయంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. 2014 నుండి 19 మధ్యకాలంలో ఇదే కూటమి పాలనలో ఘోరంగా వైఫల్యం చెంది ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని మల్లాది విష్ణు అన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చడం, జాతీయ హోదా కలిగిన పోలవరాన్ని కమిషన్ల కోసం టేక్ ఓవర్ చేయడం, ఇలా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చివరకు మాపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఏడాది క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 177,991 కోట్లు మాత్రమేనని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం చెప్పినట్లు గుర్తు చేశారు. ఎఫ్ఆర్బిఎంకు లోబడే రాష్ట్ర అప్పులు ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబితాలోనూ అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పులు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైందన్నారు. పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విమర్శలు గుప్పించే ప్రతిపక్ష నేతలు దీనికి ఏ సమాధానం చెబుతారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కనుక రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు మానుకోవాలని విపక్షాలకు సూచించారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు శర్వాణిమూర్తి, అఫ్రోజ్, కాళ్ల ఆదినారాయణ, మేడా రమేష్, శనగశెట్టి హరిబాబు, సౌమ్యబాబు తదితరులు ఉన్నారు. కోర్టు ఎన్నికల కమిషన్కి పంపినటువంటి పిటిషన్ని దాని ద్వారా తీసుకుంటున్న నిర్ణయాన్ని ద్వారా ఆంధ్రప్రదేశ్లో 66 లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సరళతరమైనటువంటి మార్గంలో పెన్షన్లు డోర్ డెలివరీ ఇంటి వద్దకే ఇవ్వాలి అని చెప్పనే ఆలోచనతో ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సరళతరం చేసి 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, వితంతువులు, అలాగే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళు, వివిధ రకాలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా
ఎటువంటి ఇబ్బంది లేకుండా 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకల్లా 5:30 కల్లా గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్లు వారికి ఇచ్చేటటువంటి సంస్కృతి నడుస్తుంది 3 సంవత్సరాలుగా. గతంలో ఈ వ్యవస్థ చూసాం మనం, పెన్షన్ల వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2-3 నెలలకు కలిపి ఒకటి, అలాగే ఒకే చోటకి అందరూ పోయి 3-4 డివిజన్లు కలిపి ఒక చోటకు పోయి ఇబ్బంది పడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఒక మంచి ఆలోచనతో ఒక ప్రభుత్వము ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి అని ఒక వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసినటువంటి పరిస్థితి చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తొత్తుగా ఉన్నటువంటి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆ సంస్థ ద్వారా చేసినటువంటి తప్పు ఈరోజు రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్దారులు అందరూ కూడా గందరగోళంలో ఉన్నారు. ఈరోజు ఉదయమే నేను కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు వికలాంగులు కానీ వృద్ధులు కానీ మా పరిస్థితి ఏంటి అని చెప్పని ఒక ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర కుతంత్రము, ఆయన ప్రభుత్వం మీద దాడి చేయటం ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ మీద దాడి చేయటం ద్వారా ద్వంద్వ విధానాలు వాలంటీర్ వ్యవస్థ మీద అవలంబిస్తూ ఉన్నాడు. ఈ 66 లక్షల మంది 15,000 సచివాలయాల దగ్గరికి పోయి ఈ 3 నెలల పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు అక్కడికి వెళ్ళి తీసుకునేటటువంటి ఇబ్బంది పడే విధంగా చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు. ప్రజలకు మంచి సేవలతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు తన గెలుపునకు సహకరించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో గల బీజేపీ కార్యాలయానికి విచ్చేసిన కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి 3 పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన కనకదుర్గమ్మను దర్శించుకొని తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నారు. అసంతృప్తి వాదులను కలుపుకొని బుజ్జగించి ముందుకెళ్తానన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. చంద్రబాబు తనను 2 సార్లు రాజ్యసభకు పంపడం వల్ల కేంద్ర రాజకీయాలపై అవగాహన పెంచుకోగలిగానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎల్లో మీడియా పేపర్లు ప్రజలను ఫూల్స్ను చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లను అడ్డుకొని వారే తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందెవరు? సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడు అని చంద్రబాబును దేవుడు క్షమించడని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. వికలాంగులకు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? ప్రతిదీ రాజకీయం చేస్తారా? మానవత్వం ఉండొద్దా అని చంద్రబాబుని ప్రశ్నించారు. చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ను అడ్డుపెట్టుకొని కుతంత్రాలు పన్నారని చెప్పారు. ఇన్ని నెలలు వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తే అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అంటూ మంత్రి నిలదీశారు. ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీలు ఎక్కడుంటారు, ఒక 5 పేజీలు అదే పనిగా రండి. అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో
ఏ విధంగా ఐటీని పెట్టి చేస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా కదండి ఫుల్స్ చేయడానికి సామాన్య తాలూకు ఆకలితో వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? ఇది వచ్చింటే ఎన్నికగా మీకు ఆర్డర్ వచ్చి ప్రభుత్వం వచ్చి మేమే రాజకీయంగా పార్టీ మీద ఇంటేస్తుందంట. ఆలోచించండి, ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపరాలు ఏంటి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి ఆలోచించేయండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5 కలిసి పెట్టారు, హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చేశాడు, చైర్మన్ చేశాడు, ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మీరు ఈరోజు పెట్టి ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు, ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళ దగ్గర పనిచేయరు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి తొలగపోవడం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాన్ని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడే ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టింది. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? దీన్ని పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది చాలా. అందుకే ఏప్రిల్ ఫుల్ అన్నా. ఎవరిని ఫుల్ చేస్తారు మీరండి? వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సతీమణి దేవినేని సుధీర 4వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీ హయాంలోనే జరిగాయని, ప్రజలకు మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని, దేవినేని అవినాష్ పడిన కష్టంతోనే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించకుండా పాలకులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 24వ డివిజన్ కస్తూరిబాయిపేటలో సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు నగర కమిటీ నేతలు స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పాలకులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో ఘోరంగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకపోవడం వల్ల దోమల సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని ఆయన విమర్శించారు. వైసీపీ టీడీపీ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈరోజు విజయవాడ ఒక వ్యాపార కేంద్రం, వాణిజ్య కేంద్రం. లక్షల మంది వ్యాపారం మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అటువంటి చిన్న మధ్యతరగతి వ్యాపారుల్ని అటు మోడీ ప్రభుత్వం, బీజేపీ, అటు వైసీపీ, జగన్ ప్రభుత్వం రెండూ దెబ్బతీస్తూ ఉన్నారు. ఒకవైపున డీమార్టు, వాల్మార్టు, అలాగే ఈరోజు రిలయన్సు, ఇటువంటి వ్యాపార బడా కంపెనీలను రిటైల్ మార్కెట్లోకి తెచ్చిన పాపం అటు కేంద్రాందే, దానికి లొంగిపోయినటువంటి వైసీపీది. అటువంటి వాళ్ళకి మాత్రం సహకారం ఇస్తారా? జీఎస్టీ తెస్తే మొత్తం చిన్న మధ్యతరగతి వ్యాపారాలు బాగుపడతాయన్నారు. అటు జీఎస్టీ, పెద్ద నోట్లు రద్దు, కరోనా మొత్తం అంతా కలిపి వ్యాపారస్తుల్ని, చిన్న పరిశ్రమల్ని పూర్తిగా దెబ్బతీసేశారు. మరి స్వయం ఉపాధి దెబ్బతినిపోయింది. రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా బతకడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళ మీద కరెంటు బిల్లులు, చెత్త పన్ను, ట్రేడ్ లైసెన్సు, ఇంకా రకరకాల వేధింపులు, బ్యాంకులైతే వడ్డీలు, చక్ర వడ్డీలు ఇలా చేస్తూ ఉంటే ఇంకా ఎలా బతుకుతారు విజయవాడ? దీని మీద అడగగలిగినటువంటి ధైర్యం, దమ్ము అటు గతంలో తెలుగుదేశమైనా వీళ్ళ వైసీపీ అయినా ప్రజాప్రతినిధి లేదు. వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం మాత్రమే, దందాలు చేయటం, అవినీతికి పాల్పడటం. వారు ఏదైనా ఒక చిన్న కట్టడం కట్టుకుంటే దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి లక్షల రూపాయలు గుంజటం మాత్రం ఈ ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. అదే విజయవాడ సెంట్రల్గా ఉన్న గవర్నర్పేట, సూర్యారావుపేట, ఇటు ఆసుపత్రులు, ఇంకోపైన వ్యాపార సంస్థలు, కార్యాలయాలు అన్నీ ఉన్నాయి. కానీ డ్రైనేజీ వేసవకాలంలో కూడా పొంగి పొరులుతూ ఉంది. పట్టించుకున్న నాదులు లేడు. ఇక్కడ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఏ రకంగా ఏం బాగు చేశారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ తరఫున నగర అభివృద్ధిని కాంక్షిస్తూ అహర్నిశలు శ్రమపడేటువంటి ఒక ప్రజల మనిషి బాబురావు గారి సందర్భంగా పోటీ చేస్తూ ఉన్నారు. బాబురావుకి ఓటేయటం అంటే ఈ నగర అభివృద్ధికి ఓటేయటం, బాబురావుకి ఓటేయటం అంటే చెత్త పన్ను రద్దుకి ఓటేయటం, బాబురావుకి ఓటేయటం అంటే ఆస్తి పన్ను రద్దుకి ఓటేయటం, పెంచడానికి వ్యతిరేకిస్తూ ఓటేయటం, చెత్త పన్ను, ఆస్తి పన్ను ఇవన్నీ రద్దు కావాలన్నా, విద్యుత్ ఛార్జీలు తగ్గాలన్నా బాబురావుకి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇంతకుముందు 2 ఏళ్ళు 2 సార్లు మల్లాది విష్ణుని చూశారు 10 సంవత్సరాల పాటు. ఓసారి కాంగ్రెస్ తరఫున, ఓసారి వైసీపీ తరఫున. 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన స్వార్జితం కోసం, ఆయన స్వార్థపరత్వంతో సంపాదనే జయంగా పెట్టుకుని ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే కాలాన్ని గడిపేశాడు తప్ప సమస్యల పరిష్కారానికి పూనుకోలే. ఇప్పుడు రెండో వచ్చినటువంటి తెలుగుదేశం తరఫున గెలిచిన బోండా ఉమామహేశ్వరరావు అదే రకమైనటువంటి పద్ధతుల్లో స్వాతంత్ర సమరయోధుల స్థలాలు ఎక్కడున్నాయో చూసి కబ్జా చేద్దామని చెప్పనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేశాడు, కాలం గడిపాడు తప్ప ఎక్కడా కూడా ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. చైతన్యం కలిగిన రాజకీయాలకు పెట్టింది పేరైన అవనిగడ్డ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు అందరూ సహకారం, ఆశీస్సులు అందించాలని మాజీ ఉపసభాపతి బుద్ధా ప్రసాద్ ప్రజలను కోరారు. ఆయన మాట్లాడుతూ భయపెట్టి పాలన చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని, ఏ రోజు తాను తన తండ్రి ఎవరి స్వేచ్ఛకు ఆటంకం కలిగించలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరి ఆశీస్సులతో నేను గతంలో 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం కలిగింది. కానీ మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగకుండా
అవనిగడ్డ నియోజకవర్గ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా నా శక్తివంచన లేకుండా నేను పనిచేయటం జరిగింది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గం చైతన్యం గల రాజకీయాలకి ప్రతీకను పెట్టింది పేరు. స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ గారు అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని మండలాలు సందర్శించారంటే ఆ రోజున రోడ్లు లేని సమయంలో ఆయన పడవల మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగారంటే ఈ ఎంత చైతన్య గల ప్రాంతంగా ఆయన గుర్తించబట్టి అది జరిగింది. అంచేత మళ్ళా తిరిగి ఇవాళ మనం ఈ గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన నియోజకవర్గం ఏ విధమైన దీనస్థితికి చేరిందో, మన రాష్ట్రం ఏ విధంగా నవ్వులు పాలైందో మీరందరూ కూడా గమనిస్తూ వచ్చారు. మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేని పరిస్థితి వచ్చింది. పిశాచస్వామ్య పరిపాలన ఇవాళ సాగుతున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి ఇవాళ రాజ్యం చేస్తున్న పరిస్థితులు మీరు గమనిస్తున్నారు. ఏనాడైనా నేను ఇన్ని సంవత్సరాలు నేను కానీ మా నాన్నగారు కానీ ప్రాతినిధ్యం వహించినప్పుడు మీ స్వేచ్ఛకి ఏనాడో నేను ఆటంకం కలిగించాల. మిమ్మల్ని ఎప్పుడు కూడా భయపెట్టి మేము రాజకీయాలు చేసిన పరిస్థితులు, కానీ వాళ్ళ పరిస్థితులు విభిన్నంగా తయారయ్యాయి. అంచేత ఇవాళ ప్రధానంగా ఏంటంటే అభివృద్ధి సంక్షేమ సంకలా ఉంచి ముందు ఆత్మగౌరవ పరిరక్షణతో ప్రధానమైన అంశం అయిపోయింది. కనీసం మన ఓటన్నా మనకు ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు ఇవాళ ఉన్నాం. ఇవాళ వాలంటీర్ల ద్వారా మీరు జరుగుతున్న బెదిరింపులు ప్రతి కుటుంబం కూడా అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళా స్వేచ్ఛాయుత జీవనంతో మనం సంచరించేదానికి మనం ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకునేందుకు మీ ఆశీర్వాదం మాత్రం ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ దివ్యం ఉప్పునొచ్చినప్పుడు కొన్ని గ్రామాలు మాత్రమే ముంపు గురయ్యాయి. కానీ ఆనాడు ప్రపంచం అంతా కదిలొచ్చింది. దివ్యం హెచ్చరికాలను దివ్యంగా తీర్చిదిద్దుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. అన్ని గ్రామాల పరి వాళ్ళ అధ్వాన స్థితికి చేరాయి. ఏ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. ఏ గ్రామానికి ఎవరో పిల్లనివ్వటానికి సాహసించే పరిస్థితి లేని స్థితి వచ్చేసింది. ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ రకమైన స్థితి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి మీ అందరి సహకారం అవసరం. వాళ్ళ తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి కనుక మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ రాజీ లేని పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ నగర కార్యదర్శి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో సామాన్య పౌరుడిపైనే కోట్ల రూపాయలకు పడగెత్తిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక నేత కొరగంజి శేఖర్ బాబు 19వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సార్లు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన చరిత్ర ఉందని, మరోసారి కమ్యూనిస్టులకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. నాకు 400 స్థానాలు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చివేస్తాం, రిజర్వేషన్స్ని రద్దు చేస్తాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రజల్ని కోరుతున్నాడు. ఆయన 175 స్థానాలు నాకు ఇవ్వండి, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదట సిగ్నేచర్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెబుతున్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఇవాళ 400 స్థానాలు వస్తే మతోన్మాద బీజేపీ, సంఘ పరివార శక్తులు ఈ దేశాన్ని మత ప్రాతిపదిక పైన, కుల ప్రాతిపదిక పైన విభజించి నియంతృత్వ పాలనకు దారితీసేటువంటి పరిపాలన కావాలా?
సెక్యులరిజాన్ని కాపాడుతూ మైనారిటీలకు రక్షణ కల్పించేటువంటి కమ్యూనిస్టులు కావాలా, కమ్యూనిస్టుల కూటమి కావాలని చెప్పేసి ప్రజల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి శేఖర్ బాబు జీవితం కార్మికుల కోసం, పేద ప్రజల కోసం నిష్పక్షపాతంగా కార్మిక పక్షపాతిగా పనిచేసేటువంటి వాడు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాడు. 19 సంవత్సరాల కాలం గడిచినా ఈనాటికి కూడా కామ్రేడ్ శేఖర్ బాబు చిరస్మరణీయుడిగా ఈరోజు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప కార్మిక నాయకుడు కామ్రేడ్ కొరగంది శేఖర్ బాబు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఒక ధనికుణ్ణి, ఒక పెట్టుబడిదారుణ్ణి, ఒక పెద్ద బుర్జువాన్ని తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి పోటీ చేస్తున్నది. దానికి చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను వల్లించేటువంటి పవన్ కళ్యాణ్, ఇటువంటి వారందరూ కూడా బలపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు మేము అడుగుతున్నాం, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా మా పార్టీ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు సామాన్యుడు, విద్యాధికుడు, యువకుడు, న్యాయవాది. కాబట్టి మీకు ఎవరు కావాలి? ప్రశ్నించేటువంటి గొంతు కామ్రేడ్ జి కోటేశ్వరరావు. పేదల మనిషి, కార్మిక పక్షపాతి, నగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కొరగంజి శేఖరబాబు గారు మరణించి 19 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా కార్మికులు తమ గుండెల్లో పెట్టుకొని తమ నాయకుడికి ఈ రోజున నగర వ్యాప్తంగా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి చెప్పేటటువంటిది, కార్మికుల హక్కులను హరించేటటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. 4 రకాలైనటువంటి కోడులు తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల హక్కులను హరిస్తూ ఉన్నది. ఆ హక్కులను కాపాడబడాలంటే శేఖర్ బాబు లాంటి నాయకుడు లేకపోవటం కార్మిక వర్గానికి తీరని లోటు. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క కమ్యూనిస్టు, ప్రతి ఒక్క ఏఐటీసీ కార్యకర్త కామ్రేడ్ శేఖర్ బాబు యొక్క స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం ద్వారా మరి రాబోయేటటువంటి కాలంలో కార్మికుల హక్కుల కోసం పరితపించాల్సినటువంటి అవసరం ఉంది. హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా చేయటమే కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబుకి నివాళులు అర్పించిన వారు అవుతాం. కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా శేఖర్ బాబు స్ఫూర్తితోటి ఈ నగరంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ 19వ వర్ధంతి సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నగరంలో అనేక ప్రాంతాల్లో కామ్రేడ్ శేఖర్ బాబు యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆయన లేని లోటు ఇవాళ స్మరించుకుంటా ఉన్నాం. వారి కుటుంబానికే కాదు, విజయవాడ నగర ప్రజలకి అలాగే కార్మిక వర్గానికి తీరని లోటని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి రాసిన విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. వివిధ కళాశాలలకు చెందిన సీనియర్ లెక్చరర్స్, ప్రొఫెసర్లు, మేధావులు ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత్ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే పాలిసెట్ ఉచిత కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కళాశాలలో నిర్వహిస్తున్న కోచింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మంచి కార్యక్రమాలు చేయడం ఆదర్శప్రాయమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోజు నుండి విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల ఆవరణలో పాలిటెక్నిక్ ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయి. మరి మొన్నే 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఈరోజు నుంచి 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా జరగబోతూ ఉంది. త్వరలోనే ఫలితాలు కూడా వస్తాయి. మరి 10వ తరగతి పూర్తయిన తర్వాత అనేక మంది విద్యార్థులు ఉపాధి పొందటానికి పాలిటెక్నిక్ అనేది ఒక మంచి అవకాశం. పాలిటెక్నిక్ కోర్సులు మనం డిప్లొమా కోర్సులు అని కూడా అంటాం. అక్కడ కూడా సివిల్, మెకానికల్, ఈసీ, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ మొదలైన విభాగాలన్నీ కూడా ఉంటాయి. 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వెంటనే ఉపాధి లభ్యం అవుతూ ఉంది. ఒక 15,000, 20,000 రూపాయలతో ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఒకవేళ పాలిటెక్నిక్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా చదవాలంటే వాళ్ళు ఈసెట్ అనే పరీక్ష రాసి మరి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చేరేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈరోజు పాలిటెక్నిక్
పాలిటెక్నిక్ గవర్నమెంట్ కళాశాలలే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా సెకండ్ షిఫ్ట్ నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ మంచి కాలేజీలో సీటు పొందాలంటే మంచి ర్యాంకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో 10th క్లాస్ సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 మాత్రమే ఉంటాయి. వాటిని ఆబ్జెక్టివ్లో చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి శిక్షణ ఎస్ఎఫ్ఐ మరి నిపుణులైనటువంటి అధ్యాపకులతో ఇవ్వబోతూ ఉంది. ఈ శిక్షణకు హాజరైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీట్లు పొందాలని ఆకాంక్షిస్తూ ఎస్ఎఫ్ఐకి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఉచితంగా విద్యార్థులకి 10th పూర్తయిన విద్యార్థులకి పాలిసెట్ శిక్షణా తరగతులు నిర్వహించుతున్నాము. దీనికి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత విద్యార్థులకి మెరుగైన కోచింగ్ని ఏ ఇతర ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇవ్వలేనటువంటి కోచింగ్ని ఇక్కడ ఇస్తున్నాం. ఏదైతే పేద విద్యార్థులు డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి ర్యాంకులు సాధించి వారి భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా విద్యార్థి ఫెడరేషన్గా మేము కోరుకుంటా ఉన్నాం. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన నగరంలో A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. ఎక్స్పోకు విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్పోలో పాల్గొనే విద్యార్థులకు ₹1,00,000 వరకు స్కాలర్షిప్ లభిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడ్యుకేషన్ ఎక్స్పోకు సంబంధించిన బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడ్మిషన్ యారో ఫౌండర్ కేతుబోయిన వెంకట్ మాట్లాడుతూ ఏప్రిల్ 7న కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎక్స్పో జరుగుతుందన్నారు. 100 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారని చెప్పారు. రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ, ఫైర్ బోర్డ్ యూనివర్సిటీ, చిట్కారా యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు ప్రముఖంగా పాల్గొంటారని వివరించారు. ఇంజనీరింగ్, MBA, BBA, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, MTech, MCA చదివే విద్యార్థులు ఈ ఎక్స్పోలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. అనంతరం పీపీ సవానీ యూనివర్సిటీ ట్రస్టీ స్నేహ్ సవానీ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఎక్స్పోకు విచ్చేసే విద్యార్థులకు 2,500 విలువ చేసే వెల్కమ్ కిట్ ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ ఎక్స్పోను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎక్స్పోలో పాల్గొనదలిచిన విద్యార్థులు వారి పేర్లను 9052688999 నెంబర్కు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించారు. విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ కేర్ గ్రూప్ MD మనోజ్ మాన్యాతోడి, పీపీ సవానీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సతీష్ బిర్దార్, AO సంకేత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. పీపీ సవానీ జాయింట్లీ ప్రజెంట్స్ ఎడ్యూవర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో 2024. ఇది ఏప్రిల్ 7న వచ్చే సండే A+ కన్వెన్షన్ సెంటర్లో MG రోడ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్తో కలిసి రావచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ. వచ్చిన ప్రతి స్టూడెంట్కి దాదాపు ₹2,500 వర్త్ ఆఫ్ వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక టీ-షర్ట్, ఒక క్యాప్, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు అప్ టు 1 lakh స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ కూడా ఏదో ర్యాండమ్గా కాకుండా ప్రతి స్టూడెంట్కి వచ్చేలాగా ఒక కూపన్ కోడ్, ఒక స్కాలర్షిప్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఏప్రిల్ 7వ తారీఖు A+ కన్వెన్షన్లో జరిగే ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ రావాలని, అన్ని రకాల కోర్సెస్ అక్కడ ఉంటాయి. ఇంజనీరింగ్, MBA, BBA, లా, ఆర్కిటెక్చర్, MCA, అలాగే వీటితో పాటు ఇంకా చాలా ప్రొఫెషనల్లీ మేనేజింగ్ కోర్సెస్ ఉంటాయి. వీటన్నిటినీ వచ్చి దీంతో పాటు మీకు ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కూడా అక్కడ ఉంటుంది. చాలా బ్యాంక్స్ ఉంటాయి అక్కడ, అన్ని యూనివర్సిటీస్, దాదాపు 100కు పైన యూనివర్సిటీలు ఉంటాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. Thank you, Venkatesh, for the wonderful introduction he has given to us. And as he said, we are very happy and proud to present and launch the Education Expo with Admission Arrow and PP Savani University with the help of Future Care, Manoj Sir, Chaitanya, all of them together. PP Savani University is located in Surat in Gujarat, where a lot of, I think so, 190 South Indian students from Andhra Pradesh are already studying. And they are very happy. I think so Chaitanya sir and Manoj sir have a lot of videos and that as well. We are doing very leading work in the field of artificial intelligence and computer technologies right now, where we are hiring faculties from all over the world, especially from South India right now.
And speaking of placements, as sir mentioned, 100% placements are already been given to the students with the highest package of 24 lakhs per annum, where children are going to all over the world, Australia, England, USA, and lots of students are going and coming back and working in India as well, in South India. A lot of Gujarat students are also coming and studying and working in South India right now to offer a special scholarship to students who are filling application form at Eduversity's Education Expo on the 7th of March. Any student who is willing to come and register for our university, we are willing to offer a special type of scholarship because of the joint partnership between all of us. Thank you, sir. Thank you so so much. That is something that we can do. Continuously, this is his 5th year arranging such a grand career counseling related educational expo. So career counseling is a very important factor because all we know, students and parents all are confused in that time which course they want to take, that also in their budget. And in our expo there are so many institutions, they will give complete guidance regarding the newly launched new trend courses, so the students and parents will get a complete awareness. So PP Savani trustee Mr. Snehaji is here. He is doing a fantastic job in Surat in PP Savani group of institutions, because we have already associated with so many institutions in North India. Then also PP Savani University and management giving maximum support to our South Indian students, especially Andhra and Telangana students. Already 200 plus students are studying. Each and every small issues, when they inform to their authorities, immediate effect that problems will sort out. That is the confidence of our main confidence. Okay, so we are expecting all support from you. Thank you very much. బడుగు బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకనే అని వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు మండిపడ్డారు. ఎస్సీ కులానికి చెందిన వారికి సీటు కేటాయిస్తే చంద్రబాబుకు కడుపు మంట ఎందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలో ఎవరైతే పుడతారా అని చంద్రబాబు గతంలో అన్న వ్యాఖ్యలను వారు గుర్తు చేశారు. గుణదలలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎస్సీ విభాగం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు సుభాషిణి, కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్, వైసీపీ నేత డేవిడ్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులుగా ఆర్థిక బలం ఉన్నవారికి, లేకపోతే తన కులం వారికి మాత్రమే సీట్లు ఇస్తున్నారని చెప్పారు. దీనిపై చంద్రబాబు ప్రచారానికి వస్తే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన ఓటర్లు ప్రశ్నించాలని కోరారు. బడుగు బలహీన వర్గాలు అంటే చంద్రబాబుకు చిన్న చూపని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం తప్ప చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదని వారు మండిపడ్డారు. గతంలో కూడా అనేక సార్లు బడుగు బలహీన వర్గాల వారిని చిన్న చూపు చూస్తూ విమర్శలు చేసిన ఘటనలు వారు గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో, ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎస్సీలకి జరిగిన అన్యాయం దాని గురించి ఏంటంటే, ఇటీవల గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్లో ఎస్సీ క్యాండిడేట్ అయిన టిప్పర్ డ్రైవర్గా ఉన్న అతనికి సీట్ ఇస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే సీట్ అని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడాడు. నిజంగా ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో ఎస్సీలు మొత్తం ఏకమయ్యి, గత చంద్రబాబు నాయుడు నీకంటే ఎక్కువ చదువుకున్నాడు. అతను సింగమల నియోజకవర్గం కర్నూలు జిల్లా వీరాంజనేయులని ఎమ్మెల్యే పోటీగా చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీట్ ఇచ్చారు. దాన్ని కించపరిచి ఒక గతంలో కూడా 2019లో ఎస్సీ కుటుంబం పుడతాం, ఎవరన్నా దళితులుగా పుడతాం కోరుకుంటారని చెప్పి అన్నారు. బుద్ధి చెప్పారు నీకు. అదే విధిగా 2024లో కూడా అదే డైలాగు అంతమించి అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు నీకు మద్దపట్టి, డబ్బు మిచ్చిపట్టి, కుల అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు కూడా బుద్ధి చెప్తానుకున్నారు. దయచేసి ఎస్సీలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలో నిజంగా ఎస్సీగా పుడితే కనుక పౌరుషం వచ్చి రాబోయే ఎలక్షన్లో మన ఏదో చూపించుకోవాలని చెప్పని సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు నీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు. మా అధిష్టాన వర్గం కనుక ఇస్తే కనుక నేనేం చేయాలో చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎస్సీలతో పెట్టుకుంటూ ఏమవుద్దో కూడా మీకు తెలిసి కూడా నువ్వు అట్ట మనుషులు రెచ్చగొడుతున్నావంటే
నీ అహంకారం ఏంటో తెలియట్లేదు. ఒక్కసారి ఈ తర్వాత కంపల్సరిగా ఓటు ద్వారా మనుషుల ద్వారా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు పబ్లిక్లో రా. మరి దేవినేని అవినేష్ గారి ఆఫీస్ నుంచి ఈరోజు ఒక తూర్పు కాన్స్టిట్యున్సీ కాకుండా యావత్ ఎస్సీలందరూ కూడా చాలా వేదనతో బాధతో పడవలసిన రోజు రావాల్సింది. దానికి కారణము చంద్రబాబు నాయుడు ఒక మాట్లాడిన తీరు. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉండి మరి ఆయన హెడ్ గేట్ అని చెప్తూ ఒక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఒక ఎస్సీలో ఉన్న సామాజిక కుల మాదిరులను కూడా ఎంతో ఏలన చేసి విడగొట్టే ప్రయత్నం చేసి కూడా జరిగిన వ్యక్తి. మరి ఈ రోజుని ఈ ఎస్సీ నాయకులందరూ కూడా ఈ రోజున అవినాష్ గారి ఆఫీసులో కూర్చుంటే కారణం నేను ఆయన అంత అనుభవం ఉండి 70 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి అయి ఉండి కూడా ఒక ఈ రోజుని సింగనమల నియోజకవర్గం కర్నూలు జిల్లా అక్కడ వీరాంజనేయులు అనే ఒక టిప్పర్ డ్రైవర్ ఆయన ఒక సామాజిక వర్గం ఎస్సీలో సామాజిక వర్గం అతను ఒక నీతి నిజాయితీని చూసి ఇవాళ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీఎం జగన్ గారు అభ్యర్థిగా ప్రకటిస్తే దాన్ని జీర్ణించుకోలేకుండా ఒక చంద్రబాబు నాయుడు అయినా ఒక వేస్ట్ అహంకారి కులహంకారి టీవీలోని ఎంతో హేళనతో నిలబడి ఒక ఏలుముద్ర చూపిస్తూ ఎడమ చేతి ఏలుముద్ర పెట్టి ఏమంటారు ఏలుముద్ర నిశాని అంటూ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. అలాంటి పార్టీ అలాంటి వ్యక్తులకు ఇస్తారని హేళనగా మాట్లాడుతుంటే టీవీ చూసిన మనుషులు కూడా ఉప్పొంగిపోయి ఉన్నారు. వీరాంజనేయులు అయినా ఆ రోజు చంద్రబాబు చదివింది ఎంఏ, ఇతను ఎంఏ ఎకనామిక్స్ బీఈడి కోస్తే కూడా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చేశాడు. చేత సీఎంగా 14 సంవత్సరాలు ఉన్న ఆయన టైంలో ఆయన ఉద్యోగం రాక బతుకు తెరువు కోసం సమాజంలో గౌరవప్రదమైన వృత్తి డ్రైవర్ సింగనమల నియోజకవర్గానికి వీరాంజనేయులు గారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆయనని ఎగతాళి చేసి కానివ్వండి అనేక రకాలుగా ఇబ్బందులు అనేది పెడతానే ఉన్నారు. మరి 2 రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజంగా కుల వివక్షత ఏ విధంగా ఉంది అనేది ఆ రోజు నిన్నగాక మొన్న అందరూ చూస్తూనే ఉన్నారు. దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజున మరి వీరాంజనేయులు గారిని నిశాని అని చదువుకున్నటువంటి వ్యక్తి అని టిప్పర్ డ్రైవర్ అని ఆయన్ని చాలా హేళనగా మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి మరి మాదిగపల్లెల్లో కానివ్వండి, మాదిగూడల్లో కానివ్వండి, మాలపల్లెల్లో కానివ్వండి టీడీపీ వాళ్ళు ఓటు అడగటానికి వస్తే తరివి కొట్టమని చెప్పి ప్రతి ఒక్క ఓటర్లను కూడా మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మన మాలలన్నా కానీ మాదిగలన్నా కానీ మరి రెల్లిలన్నా కానీ కేవలం ఎస్సీలంటేనే టీడీపీ చంద్రబాబు నాయుడికి చాలా చిన్న చూపు. ఎస్సీలని దూరం చేసుకుంటే ఏ విధంగా బుద్ధి చెప్తాము అనేది మరి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా అందరం కూడాను దీనిని తిప్పకొట్టవలసిందిగా కోరుతా ఉన్నాము. ఒకటి చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పడవటం విద్యగా వస్తే మరి ఆయన హాయంలోనే చదువుకుని ఆయన మరి అంత ఉన్నతమైన చదువు చదివి ఆ టైంలో ఉద్యోగం లేక టిప్పర్ డ్రైవర్గా ఉన్నాడు ఆయన. ఉయ్యూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉయ్యూరు టౌన్ ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు రిక్షాలో మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 51 మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేశామన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
కృష్ణా నదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పిఎస్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. నదిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయిందని, ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో పర్యటించిన సీఎం జగన్. భారీగా తరలివస్తున్న జనంకి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి యాత్ర. వాలంటీర్ వ్యవస్థపై దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పెన్షన్లు ఇంటి వద్దకు అందకుండా అడ్డుకున్నారని ఆగ్రహం. నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు కుట్ర చేసి పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. చంద్రబాబు హయాంలో పెన్షన్దారులు పడిన ఇబ్బందులు వారికి ఇప్పటికీ ఆవేదన మిగిల్చాయని విమర్శ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.